ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళే ముందు ప్రతిసారి నేను మా హస్బెండ్‌కి ఒకటే విషయం చెప్తా. ఈసారి వీడియోలో అయినా నన్ను కొంచెం బాగా కవర్ చేయండి అని. కానీ ఆయన చేసే పని చూడండి. ఆయనకి ఎంత మొహమాటం అంటే వెళ్ళే ముందు సరే, సరే ఫోటోస్ ఇరగదీసేస్తా అంటారు. కానీ ఆ తర్వాత అన్నీ నా చేత తీపించుకుంటారు కానీ నాకస్సలు తీయరు. వీళ్ళ ముగ్గురికి కెమెరామెన్ నేనే. తీరా అంత కష్టపడి ఫోటోస్ తీసిన తర్వాత ఏదో ఒకటి ఎంచుతారు. నీకు ఫోటోస్ సరిగ్గా తీయడం రాలేదు అని. ఎలా వస్తది చెప్పండి? ఒకళ్ళు ఇటు పక్కకు చూస్తే, ఒకళ్ళు అటు పక్కకు చూస్తారు. ఒకళ్ళు ముందుకు చూస్తే, ఇంకొకళ్ళు వెనక్కి చూస్తారు. ఒకరు పైకి చూస్తే, ఇంకొకరు కిందకి చూస్తారు. హమ్మయ్య! వీళ్ళిద్దరూ కరెక్ట్‌గా చూస్తున్నారు. ఇంక ఫోటో తీసేద్దాం అనుకునే లోపు మా వారు ఇంకెక్కడో చూస్తారు. అంతేలెండి. ఫంక్షన్ హాల్ అంతా కలర్స్‌తో కళకళలాడిపోతూ ఉంటే ఆయనకి మాత్రం ఎక్కడ చూడాలో ఏం అర్థమవుతుంది? ఆయన ఎలాగో వీడియో తీయక ఇంక నేనే సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను చివరికి. తనతో ఫోటో తీసుకోవాలనుకున్న నా ఆరాటం చూసి తనకు అర్థమవ్వలేదు గానీ, ఇంకెవరికో అర్థమయ్యి వచ్చి ఫోటో తీశారు. రండమ్మా మీ ఇద్దరికి ఫోటో తీస్తానని. ఫోటో అయితే చాలా బాగా వచ్చింది. మా ఇద్దరికి చాలా చాలా బాగా నచ్చింది. ఈ మధ్య మా వాడు ఏ ఫంక్షన్‌కి వెళ్ళినా అక్కడ నట విశ్వరూపం చూపిస్తున్నాడు. ఇప్పటికీ కూడా జాయింట్ ఫ్యామిలీలు ఉన్నాయని వీళ్ళని చూస్తే నాకు అర్థమవుతుంది. ఏ ఫంక్షన్ అయినా, ఏ కార్యక్రమం అయినా అందరూ కలిసి చక్కగా ఆడుతూ, పాడుతూ ఎంజాయ్ చేస్తూ పనులు షేర్ చేసుకుంటారు. ఈ ఫ్యామిలీకి మూలస్తంభం అంటే మధ్యలో కనిపిస్తున్నారే బామ్మగారు, ఆ బామ్మగారే. వీడియో నచ్చితే లైక్ చేయండి.